the organization. So again introducing myself because కొంతమంది late గా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం. So I am Yashwant, 2012 pass out of Swarnandra College and volunteer of Acharana since 2011. సో ఆచరణ ఆర్గనైజేషన్ మేము 2011లో సోషల్ సర్వీస్ చేద్దాము, అలాగే ఇండియాకి సర్వ్ చేద్దాము అనే ఇంటెన్షన్తో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేసాం. సో దట్ ఈస్ ఆర్ కంట్రిబ్యూషన్ టు ఆర్ కంట్రీ అని. సో ఆ గ్రూప్ మేము స్టార్ట్ చేసి కొంతమందిని యాడ్ చేసి, మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరిని యాడ్ చేసి we started posting about the country, like India, greatness of India, మనకి తెలిసిన patriotism posts అన్ని మేము పోస్ట్ చేస్తుంటే సడన్ గా ఒకళ్ళు ఏమన్నారంటే మియర్లీ పోస్టింగ్ స్టఫ్ విల్ నాట్ వర్క్, యూ షుడ్ డూ సంథింగ్ అని. దెన్ వి థాట్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ సజెషన్, వీ షుడ్ డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ లైక్ దట్ అనుకుని వాట్ వి డిడ్ ఈస్ లైక్ వీ పుల్డ్ సమ్ ఫండ్ అండ్ వీ డొనేటెడ్ టు ఎన్ ఆర్ఫనేజ్ ఇన్ కాకినాడ. సో వీ డిడ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనదర్ ఆర్గనైజేషన్. సో ఆ ఆర్గనైజేషన్ ఫౌండర్ మాకు ఏం చెప్పారంటే, మీకు మంచి స్ట్రెంగ్త్ ఉంది, చాలా మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు కదా, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్ అని. సో దెన్ వి థాట్ ఓకే, ఒక ఎన్జిఓ మనం స్టార్ట్ చేసి రన్ చేయగలుగుతామా లేదా అని వి థాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ వి స్టార్టెడ్ అన్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ వెన్ వి మెట్ ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్ అండ్ దెన్ వి వెంట్ టు ద ప్రదీప్ సార్ ఆల్సో. ప్రదీప్ సార్ని కూడా కలిసి ఇలా మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం సార్, దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్ వీ హెల్డ్ ఇట్ ఆన్ 24th of July. సో ఇవి మా ప్రపోజ్డ్ మోటోస్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సార్ మాకు ఏం చెప్పారంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా అండ్ ఐ విల్ బి విత్ యూ. అండ్ మేము సార్ మీరు అడ్వైజరీ మెంబర్ కింద ఉండండి, ఐ విల్ నాట్ బి లైక్ దట్, ఐ విల్ బి ఆల్సో వాలంటీర్ అని చెప్పి సార్ అప్పటి నుంచి మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్గనైజేషన్ లో పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళందరికీ తెలుసు హౌ సార్ అండ్ మేడం ఎంటైర్ ఫ్యామిలీ సపోర్టింగ్ ద ఆర్గనైజేషన్ ఫర్ దీస్ 9 years. సో అలా వన్స్ మేము స్టార్ట్ చేసిన తర్వాత నౌ ఇఫ్ వి లుక్ బ్యాక్, మేము స్టార్టింగ్ లో అనుకోలేదు ఇంతమంది వాలంటీర్స్ అవుతాం, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అవుతుంది అని. ఇట్స్ రియల్లీ మిరాకిల్. ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద గుడ్ పీపుల్ హూమ్ వి గాట్. లైక్ ఎవ్రీ టైమ్ మేము ఒక ప్లాన్ ప్రపోజ్ చేసినా, మన వాలంటీర్స్ ఎవరైనా సరే 9 years లో ఎవరు ఏ ప్లాన్ ప్రపోజ్ చేసినా మనకి ఫార్చునేట్లీ మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వి గాట్ వెరీ గుడ్ పీపుల్ అట్ ఎవ్రీ పాయింట్. లైక్ వాలంటీర్స్ కానీ బయట నుంచి వాలంటీర్స్ పేరెంట్స్ కూడా, ఎవ్రీ వాలంటీర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. బికాస్ మన పేరెంట్స్ మనం అలౌ చేయని ఇబ్బందే మనం సర్వీస్ చేయలేం. వాళ్ళకి ఉన్న ఇంటెన్షన్స్, వాళ్ళకు ఉన్న ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవే మనం ఇన్కల్కేట్ చేసుకుంటాం. సో ఎంతమంది వాలంటీర్స్ మనకు వచ్చారంటే డెఫినెట్లీ పేరెంట్స్ ఆల్సో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండ్ వీ షుడ్ థ్యాంక్ దెమ్ యాజ్ వెల్. బికాస్ స్టూడెంట్స్ వాళ్ళ టైం అదర్ దాన్ స్టడీస్ ఇలా కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అలౌ చేశారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో వీ థ్యాంక్ ద పేరెంట్స్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్. అండ్ అదర్ పాయింట్ ఏంటంటే, నౌ ఇఫ్ వీ లుక్ ఎట్ ద అప్డేట్స్, లైక్ 9 years లో మనం ఏం చేసామంటే వీ డిడ్ అరౌండ్ 4148 బ్లడ్ డొనేషన్స్ టిల్ డేట్. అండ్ దిస్ ఇస్ ద కౌంట్ వీ హ్యావ్. ఇది మనం కౌంట్ చేసుకున్న కౌంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద వాలంటీర్స్ నో దట్ కౌంట్ ఈస్ మోర్ దాన్ దిస్ బికాస్ దేర్ ఆర్ మెనీ వాలంటీర్స్ who are very initiative. They'll go like ఎప్పుడైతే ఎవరైనా కాల్ చేసి అన్న బ్లడ్ కావాలంటే సడన్ గా వీళ్ళు వెళ్ళి ఇచ్చి వచ్చేస్తారు. తిరిగి అప్డేట్ చేయడానికి వాళ్ళు బిజీగా అయిపోతారు. దే డోంట్ ఫీల్ ఇట్ ఇంపార్టెంట్. అంటే నేను బ్లడ్ ఇవ్వడం ఇంపార్టెంట్ తప్ప అప్డేట్ చేయడమో లేదా పోస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు అని ఫీల్ అయ్యే చాలా గ్రేట్ వాలంటీర్స్ ఉన్నారు. సో కౌంట్ విల్ బి మోర్ దాన్ దట్, బట్ యాజ్ పర్ రికార్డ్స్ ఇట్ ఈస్ 4148 బ్లడ్ డొనేషన్స్ we did so far in these 9 years. It's really a very great job. ఎలా అంటే అరౌండ్ 4000 పీపుల్ లైఫ్స్ కాపాడడానికి we also contributed along with the medical staff. Even though our volunteers, around 4000 volunteers helped to save the lives of 4000 people. It's really a great thing. We should thank each and every blood donor. And next point వచ్చేసరికి adoptions. ఎకడమికల్లీ రిచ్ అండ్ ఎకనామికల్లీ పూర్ ఉన్న స్టూడెంట్స్ ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తాం. లైక్ వాళ్ళకి స్కూల్ ఫీజు కావాలంటే, ట్యూషన్ ఫీజు కావాలంటే, ఆర్ బుక్స్ కావాలంటే ఇవి మనం సపోర్ట్ చేస్తాం. అండ్ దిస్ ఈవెంట్ మైట్ నాట్ లుక్ హెవీ, కనిపించదు కానీ ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్ బికాస్ హూఎవర్ ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ దే డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. లైక్ వచ్చిన ప్రపోజల్స్ అన్ని సెగ్రిగేట్ చేసి వాళ్ళకి నిజంగా నీడ్ ఉందా లేదా, ఒకవేళ నీడ్ ఉంటే మనం ఎంతవరకు చేయగలం. అంటే ఇఫ్ యూ టేక్ పీజీ ఆర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ దే మైట్ నీడ్ అ లాట్ ఆఫ్ ఫండ్, వాళ్ళకి చాలా సపోర్ట్ కావాల్సి ఉండొచ్చు. కానీ మనకున్న లిమిట్స్ లో మనం ఎంతవరకు చేయగలం, ఎలా చేస్తే స్టూడెంట్ కి యూజ్ అవుతుంది అండ్ ఆర్గనైజేషన్ కూడా తట్టుకోగలదు అని ప్లాన్ చేసి
వచ్చిన ప్రపోజల్స్ ని ఫైనలైజ్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకొని ఫైనల్ గా ఒక లిస్ట్ ఆఫ్ అడాప్షన్స్ ని ఫైనల్ చేసి దెన్ విల్ గో ఫర్ ఫండ్ పూలింగ్. Because for adoptions itself we spend around 1 to 2 lakhs every year approximately. So ఈ ఫండ్ అంతా మనము అదర్ దాన్ ఆర్గనైజేషన్ కి వాలంటీర్స్ నుంచి వచ్చిన ఫండ్ కాకుండా వి గో ఫార్వర్డ్ మన ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీస్ నుంచి తెలుసున్న కాంటాక్ట్స్ అందరికి లైక్ విల్ ఎక్స్ప్లెయిన్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ వై డూ వి నీడ్ ఫండ్. స్పాన్సర్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫండ్ ని వి విల్ డైరెక్ట్లీ సెండ్ ఇట్ టు ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. ఏ స్టూడెంట్ అయితే మనం అడాప్ట్ చేసుకున్నామో వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కి డైరెక్ట్ గా సెండ్ చేస్తాం. ఇయర్ ఇంకా అంటే ఈ ఎఫర్ట్ ఎలా ఉంటుందంటే యూ షుడ్ టాక్ టు ద స్పాన్సర్, యూ షుడ్ టాక్ టు ద పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఆల్సో టు ద ఇన్స్టిట్యూషన్. బికాస్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యూ, నువ్వు పేరెంట్ కాదు అండ్ వై షుడ్ ఐ టాక్ టు యూ అనే లాంటి కొంతమంది కూడా ఉంటారు. బట్ స్టిల్ ఆర్ వాలంటీర్స్ హు ఆర్ వర్కింగ్ ఎట్ ద బ్యాక్ ఎండ్ సిన్స్ లాస్ట్ 9 years, దే విల్ collaborate with the institutions, parents, sponsors. They will work and finally they will make sure that amount whichever is collected is spent in a proper manner and to the needy student. ఇది జరిగిన తర్వాత జూన్ జూలై లో ఇది జరిగిపోతుంది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో అయిపోయిన తర్వాత దిస్ ఈవెంట్ విల్ నాట్ స్టాప్ హియర్. ఫర్ ద నెక్స్ట్ 1 year ఈ వాలంటీర్స్ ఎవరైతే ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారో దే విల్ బి ట్రాకింగ్ ద స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాడు, అతని అకాడమిక్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అది ట్రాక్ చేసి మళ్ళీ స్పాన్సర్స్ కి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్ టేక్స్ అ లాట్. వీ షుడ్ థ్యాంక్ ఆల్ ద వాలంటీర్స్ హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ యాజ్ వెల్. ఇన్ దిస్ ప్రాసెస్ వీ అడాప్టెడ్ సో ఫార్ 55 స్టూడెంట్స్ till date. So there are few more proposals which are pending right now. Right now Praveena madam and Chaitanya are looking into it. At this particular moment. Earlier, Shekhar and other volunteers used to take care of it. So we should thank each and every one of them because 54 adoptions might not be possible without the support of such volunteers. And next thing ఏంటంటే apart from the events which we have discussed so far, presentations లో చూసినవి అలాగే మనం చెప్పుకున్నావు కాకుండా we also did many things like whenever there is a natural calamity happened, our volunteers, some of us మనలో ఎవరో ఒకళ్ళు వచ్చి అనే ఈవెంట్ చేస్తే బాగుంటుంది కదా అని బాయ్ ఆర్ గర్ల్ ఎవరో ఒకరు ప్రపోజ్ చేసిన వెంటనే వీల్ డిస్కస్ అండ్ వీ యూస్ టు డూ ఇట్. వీ డిడ్ ఇట్ ఆల్సో. లైక్ హుద్హుద్ సైక్లోన్ వచ్చినప్పుడు ఫ్యూ వాలంటీర్స్ ట్రావెల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. వీ వెంట్ టు వైజాగ్ అండ్ అక్కడ ఎవరైతే షెల్టర్ కోల్పోయారో వాళ్ళకి మనము షెల్టర్ కి సపోర్ట్ చేసాం. వీ ప్రొవైడెడ్ సమ్ మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌసెస్. అండ్ ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది పాలెం అని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో. సో అది జరిగినప్పుడు కూడా కొంతమంది వాలంటీర్స్ ప్రొయాక్టివ్ గా క్లోత్స్ కలెక్ట్ చేసి ఆ క్లోత్స్ అన్ని పట్టుకుని వెళ్ళి ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడ పీపుల్ ని ఆర్గనైజ్ చేయడము చాలా కష్టం. కెలామిటీస్ జరిగినప్పుడు పీపుల్ ఎలా ఉంటారంటే దే విల్ బి రషింగ్. సో ఆ రష్ ని తట్టుకుని బ్యారికేడ్స్ కట్టి మన వాలంటీర్స్ అప్పుడు అందరికి ఈక్వల్ గా క్లోత్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు కూడా లైక్ ఫ్యూ వాలంటీర్స్ లైక్ అరుణ్, చైతన్య, అదర్స్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ లైక్ మనం ఏదైనా ఈవెంట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు we distributed some masks and also we did some grocery distribution to the needy families. Like we identified the families who are in need, who lost their sources of income in this pandemic situation, and then we prepared a list. ఏ గ్రాసరీస్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ దానికోసం ఫండ్ పూల్ చేసి we distributed groceries to the needy families. సో మనం డిస్కస్ చేసుకున్న ఈవెంట్స్ కాకుండా we did a lot. We did plant distribution in 1 year. And we did books distribution in various places. So all these events are like these are not instructed by someone. Like ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు ఇది చేయండి అంటే మన ఆర్గనైజేషన్ లో ఎవరో చేసినట్టు ఎవరో ఒక వాలంటీర్స్. ఇప్పుడు now in this meeting we have 68 volunteers and 68 different individuals. సో ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉండొచ్చు ఇలా చేస్తే బాగుంటుంది. సో అలా ఒక వాలంటీర్ ముందుకు వచ్చి ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు we will check the feasibility. అది మనం చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేయగలమని చెక్ చేసి చేసిన ఈవెంట్స్ there are number of events. సో మీకు ఏదైనా ఈవెంట్ కొత్తగా వచ్చిన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో దిస్ ఇయర్ వి వెల్కమ్ యూ. అండ్ మీకు ఏదైనా ఈవెంట్ ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు ఏమి ఒపీనియన్ ఉన్నా సరే యూ కెన్ షేర్ ఇట్ విత్ ఎనీ వన్ ఆఫ్ us. మన ఆర్గనైజేషన్ ఇందాక కిరణ్ చెప్పినట్టు we don't have a rigid structure. We don't need the approval of some certain people in this organization. We need approval, but from all of the volunteers. So if you are
ప్రపోజల్ ఈజ్ లైక్ అది నీడీ అయితే ఖచ్చితంగా ఎవ్రీవన్ విల్ సపోర్ట్ యూ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. సో మీకు ఏమైనా ఇలా చేస్తే బాగుంటుందని ఐడియాస్ ఉంటే వీ ఆల్వేస్ వెల్కమ్ యూ. ప్లీజ్ బీ ఓపెన్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్స్. So and also I would like to thank the donors. Like we have many people who supported us in 9 years. In the events ఇప్పుడు మనం చేసామని చెప్పాం కదా, వీటన్నిటికీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్ ఆల్సో నీడెడ్. మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వీ డోంట్ కీప్ ఫండ్స్ ఇన్ స్టోర్. లైక్ కొంచెం ఫండ్ మనం స్టోర్ లో ఉంచుకొని దాన్ని కలెక్ట్ చేసి పెట్టి చేద్దామని ఎప్పుడు మనం చేయలేదు 9 years లో. వాట్ వీ డూ ఇస్ లైక్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ నీడ్ we will tell to our friends, family members and all, and then we'll collect the fund. That is how it happened for the last 9 years. So ee process lo manam successful ga chesamani cheppukogaluguttunam ante the credit definitely goes to the donors who believe us. ఎప్పుడైతే ఆచరణ నుంచి ఒక వాలంటీర్ ఇలా వచ్చి ఈ ఈవెంట్ చేయాలని చెప్పాడు, వెంటనే డోనర్స్ ఏం చేస్తారంటే ఎస్ దే డెఫినెట్లీ డూ ఇట్ అని వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం వల్ల దే కమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ దే స్పాన్సర్ టు దీస్ ఈవెంట్స్. So that is how we are able to do all these events for the past 9 years successfully. So we should thank them. Now I would like to share the names of a few donors with us. V. Nagasantoshi Vaishnavi, Mrs. Rajani Karra, Mrs. Sita Chavali, Miss Niharika, Mr. Uday Turaga, Mr. Sujit Kotturu, Miss Ishu Devan, Miss Megha Bhatia, Mrs. Ratna Karra, Mrs. Prashanti Karra, Mr. Praneeth, Mr. Shankar Shigakolli, and these are the donors which I have right now. Inka chala mandi unnaru. We should thank all of them. We thank all of them on behalf of Acharana Charitable Trust. Thanks for being with us, and thanks for believing us, and thanks for giving us an opportunity to serve the need. And also we have a few volunteers. These guys are like, they are our volunteers in the past and right now as well. And once వాళ్ళ ఎడ్యుకేషన్ కెరియర్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత once they are employed, they are like earlier I used to do some physical support to the organization, now I wanted to do the financial support, and they came back to us and they sponsored for some events and adoptions as well. Like Krishna Vinay, Sandeep Deepu, Sandeep Virnala, Sandeep Kaja, Pradeep sir, Pravina madam, and Vinod, Charan Naidu, Siva, Chaitanya, Bhargav, and 2019 batch, few volunteers from 2019 batch, what they did is like వాళ్ళకి ఫండ్ కలెక్ట్ చేసి మనకి ఒక నీడీ ఐటమ్ ఒకటి పర్చేస్ చేశారు లాస్ట్ ఇయర్. సో మెనీ వాలంటీర్స్, దేర్ ఆర్ మెనీ వాలంటీర్స్ హూ స్పాన్సర్డ్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఇన్ దిస్ వే. We thank each and everyone. We thank the blood donors and the donors who supported in financial way, and also to the administrations of various institutions like Swarnandhra College, YNM College, and many other institutions which supported us for the last 9 years. Volunteers ki approvals కానివ్వండి, లేదా ఏదైనా ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేద్దామన్నప్పుడు పర్మిషన్స్ కానివ్వండి, వీటన్నిటికీ మనకి వేరియస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మన సపోర్ట్ చేశాయి. So we thank all of them on behalf of Acharana Charitable Trust. Thank you all for being with us for these 9 years. And going forward now, we have few pass out volunteers also in the meeting.